ఈ పొడవుపై నివసిస్తున్న 15 కోట్ల మంది తెలుగు సోదర సోదరీమణులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష కోసం విశేష కృషి చేసిన గిడుగు వెంకటరామూర్తి గారి జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 29వ తారీఖున ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు విద్యాసంస్థల్లో కానీ కార్యాలయాల్లో కానీ గిడుగు శ్రీరామూర్తి గారిని స్మరించుకుంటూ తెలుగు భాష ఔన్నత్యాన్ని పొగుడుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. అంతే, మళ్ళీ ఆగస్టు 29 వచ్చే వరకు కూడా దాని గురించి ఏ విధమైన ఆలోచన చేయం. ఇది చూస్తున్న ప్రతిసారి నాకు ఏమనిపిస్తుందంటే, సంవత్సరానికి ఒకసారి మనం నిర్వహించే పితృదేవతల తర్పణలాగా సంవత్సరానికి ఒకసారి గిడుగు వెంకటరామూర్తి గారిని తలుచుకోవడం, లేదు రకరకాల వేదికలపై దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రాయల వారి మాటలు, చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ అన్న వేములపల్లి వారి గీతాలు వల్లిస్తూ చప్పట్లు దండలు సమావేశాల ముగింపుతో కార్యక్రమాన్ని ముగిస్తుంటాం. సమావేశాన్ని ముగించే ముందు కూడా మరొకసారి అనుకుంటాం, హ్యాపీ తెలుగు లాంగ్వేజ్ డే బ్రో అని చెప్పి. కనీసం ఇంగ్లీష్లో ఉన్న బ్రదర్ అనే పదం మానేసి బ్రో అనే ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఈ విధంగా ఏ భాష దిగజారిపోయినా మనం బాధపడక్కర్లేదు, కానీ ప్రతి వ్యక్తి వారి మాతృభాషను మట్టికి దిగజార్చినా లేదా మర్చిపోయినా వారి యొక్క సంస్కృతి మూలాలు సాంప్రదాయాలు మర్చిపోయే ప్రమాదం ఉంది. దీనికోసమే మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం గురించి కూడా ఆయన చక్కటి మాటలు చెప్పడం జరిగింది. మాతృభాషలో అనుసంధానమైతేనే మన సంస్కృతి విలువలు సాంప్రదాయాలతో మంచి బంధం ఏర్పడుతుందని, దేశంలో వారసత్వ భాషల్లో తెలుగు భాష కూడా ఒకటి కాబట్టి తెలుగు సాహిత్యం ద్వారా వారసత్వ సంపదను భారతీయ సంపదకు అనుసంధానిస్తూ భారతీయ సంస్కృతికి సంబంధించిన అనేక అద్భుతాలు సృష్టించవచ్చని, కాబట్టి తెలుగు వారసత్వాన్ని యావత్ దేశానికి అందించే ప్రయత్నం చేయవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి నరేంద్ర మోడీ అన్న మాటలు కూడా ఈ సందర్భంగా మనం మననం చేసుకోవాలి. అదేవిధంగా గిడుగు వెంకటరామూర్తి గారు ఆయన చేసిన పోరాటం, ఆయన చేసిన కృషి తెలుసుకోవాలి అంటే అది కేవలం 2-3 నిమిషాల్లో చెప్పే అంశం కాదు. కాబట్టి తెలుగు సోదరులందరినీ కూడా వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. వారి గురించి తెలుసుకోవాలి అంటే పూర్వకాలంలా కష్టం ఏమీ కాదు. రకరకాల వ్యర్థ బ్రౌజింగ్లు చేసే బదులు కనీసం ఈ ఒక్కరోజన్నా సరే గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ గిడుగు వెంకటరమణమూర్తి గారు అంటే ఎవరు, ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన చేసిన కృషి ఏంటి అని తెలుసుకుంటే కనీసం ఈరోజు ఆయన 160వ జయంతి మనం జరుపుకుంటున్నామంటే ఆయన ఆత్మకు శాంతి కలగడమే కాకుండా ఆయన చేసిన యుద్ధానికి కనీసం ఉపోద్ఘాత పలుకులన్నా సరే ఈరోజు మనం చేసిన వాళ్ళుగా అవుతాం. కాబట్టి మరొక్కసారి తెలుగు బంధువులందరినీ కూడా గిడుగు వెంకటరమణమూర్తి గారి గురించి తెలుసుకోండి, తెలుగు సాహిత్యం గురించి తెలుసుకోండి, తెలుగు భాష యొక్క ఔన్నత్యం గురించి తెలుసుకోండి. ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాషల్లో తెలుగు భాష ఒకటి. ఈ ప్రపంచంలో 15 కోట్ల మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారని చెప్పి మనకి గణాంకాలు సూచించగా, దాంట్లో 9 కోట్ల మంది కేవలం తెలుగు రాష్ట్రాలని నివసించడం గమనార్హం. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి విద్యా సాంస్కృతిక మండలి ప్రమాణాల ప్రకారం ఏ భాష మాట్లాడేవారైనా సరే దాంట్లో కనీసం 30% మంది రాయడం చదవడం రాదు అంటే ఆ భాష త్వరలోనే అంతరించిపోయే ప్రమాదం ఉంది అని చెప్పి వారు నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ ప్రమాణాలనే మనం తీసుకుంటే మన తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదంలో ఉంది అన్న అంశాన్ని కూడా మన తెలుగు వారంతా కూడా గుర్తించాలి. 15 కోట్ల జనాభా మాట్లాడే మన తెలుగు భాష అంతరించిపోయే ప్రమాదంలో ఉంది అని చెప్పేటప్పుడు కేవలం 50 లక్షల మంది మాత్రమే మాట్లాడే ఫిన్నిష్, నార్వే వంటి భాషలు అంతరించే స్థితిలో లేవు అని చెప్పి ఐక్యరాజ్య సమితి వారు చెప్తున్నారంటే అభివృద్ధి చెందిన ఆ దేశాలు వారి మాతృభాష పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో ఒక్కసారి మనం గమనించాలి. ఆ దేశాలే కాదు, ఈ రోజున మనం ఒక్కసారి గణాంకాలు తీసుకుంటే అభివృద్ధి చెందిన లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలలో చైనా, రష్యా, కొలంబియా, బ్రెజిల్, ఆస్ట్రియా, డెన్మార్క్, నార్వే, స్వీడన్, బెల్జియం ఇట్లాంటి దేశాలలో ఇంగ్లీష్ మాట్లాడేవారు చాలా తక్కువ. అదేవిధంగా ఎన్నో ఒడుగుదొడుగులు ఎదుర్కొన్నా సరే ప్రపంచ దేశాలకి ఒక మార్గదర్శిగా ఉండే జపాన్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడేవారు తక్కువ. వీటన్నిటిని బట్టి మనం చూస్తే కేవలం ఇంగ్లీష్లోనే చదివితేనే, ఇంగ్లీష్లోనే మాట్లాడితేనే, ఇంగ్లీష్లోనే రాస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, మనం అభివృద్ధి చెందుతాం అనుకున్నది అపోహ అనేది చెప్పి ఈ దేశాల యొక్క గణాంకాలు చూస్తే మనకి అర్థమవుతుంది. అలాగని చెప్పి ఇంగ్లీష్ వద్దని నేను అన్నాను, ఇంగ్లీష్ కావాలి. కానీ ఇంగ్లీషే కావాలి అనుకునే మాతృభాషను మరిస్తే మటుకి అది చాలా ప్రమాదం. ఎందుకంటే అమ్మ భాష అనేవి మనిషి వికాసం చెందడానికి,
అదేవిధంగా అభివృద్ధి చెందడానికి రెండు రెక్కల్లాంటివి. ఈ రోజున మనం గొప్పగా చెప్పుకునే ఒక స్వామి వివేకానంద అవ్వండి, విశ్వకవి రవీంద్రనాథ్ అవ్వనండి, లేదా ఐన్స్టీన్ అవ్వండి, లేదా ఏ గొప్పవారినైనా చూసుకోండి, వాళ్ళు ప్రాథమిక విద్య ఆవిష్కరణలు కూడా మాతృభాష నుంచి చేసినవి. అదేవిధంగా నేటి తరానికి తెలియజేయాలి అంటే వాళ్ళ భాషలో ఈ మధ్యనే ఆస్కార్ అవార్డు వచ్చిన నాటు నాటు అనే పాట కూడా తెలుగులో రాసింది. కాబట్టి మనలో ఆ అభివృద్ధి చెందాలి అన్న కాంక్ష ఉండాలి. మనలో మూలాలు మర్చిపోకుండా వికాసం చెందాలి అంటే ముందు మాతృభాష విధిగా నేర్చుకోవాలి. ఒక్కసారి మనం విదేశాల్లో నివసిస్తున్న ఏ తెలుగువారైనా సరే అడిగి చూడండి, వాళ్ళే చెప్తుంటారు. ఇంగ్లాండ్ కానీ, అమెరికా కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఆ దేశాల్లో స్థిరపడిన విదేశీయులంతా కూడా వాళ్ళ ఇళ్లలో మాతృభాషే మాట్లాడతారట. కానీ మన దౌర్భాగ్యం, మన వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ ఇళ్లలో కూడా ఏంటంటే ఇంగ్లీషే మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఇంగ్లీష్ మాట్లాడితే అదేదో దేవతల భాష అని, ఆ దేవతల లోకాన్ని నుంచి తిరిగి వచ్చారని చెప్పి అనే అపోహే తప్ప వారికి అవగాహన లేమి, అదేవిధంగా ఏ విషయాల పట్ల వాళ్ళకి పట్టులేకపోవడం, వాళ్ళ యొక్క మూలాలు మరుస్తున్నారు అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించట్లేదు. ఈ సందర్భంగా తల్లిదండ్రులందరినీ కూడా వినమ్రతతో కోరుతున్నాను, ఇంట్లో తెలుగు మాట్లాడండి. అదేవిధంగా వేమన శతకాలు, కుమార శతకాలు, పెద్ద బాలశిక్ష వంటివి సరదాగా వాళ్ళతో చదివిస్తూ వాటి యొక్క అర్థాలను తెలియజేయండి. దాంట్లో జీవిత సత్యాలన్నీ కూడా బోధిస్తూ ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న మా మినర్వా స్కూల్స్లో తల్లిదండ్రులకు, అధ్యాపకులకు ఒక సందేహం రావచ్చు. మీరు స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడమనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, అట్లాగే ఎవరన్నా తెలుగులో మాట్లాడితే కొన్ని సందర్భాల్లో పనిష్మెంట్ కూడా చేస్తున్నారు కదా, మరి ఈ రోజున తెలుగు మాట్లాడమంటున్నారు ఏంటా అని చెప్పి. అది వాస్తవే. ఎందుకంటే బ్రతకడానికి ఇంగ్లీష్ కావాలి, కాబట్టి బడుల్లో ఇంగ్లీషే నేర్పుతాం. కానీ జీవించడానికి తెలుగు భాష, అదే మాతృభాష కావాలి. ఎందుకంటే జీవిత సత్యాలు తెలియాలన్నా, జీవిత లోతులు తెలియాలన్నా మనసుకు హత్తుకునే విధంగా అమ్మా నాన్నలు ఇంటి దగ్గర మాతృభాషలోనే మాట్లాడాలి. కాబట్టి విధిగా మీరు ఇంటి దగ్గర మాతృభాషలోనే మాట్లాడండి. అదేవిధంగా బ్రతకడానికి కావాల్సిన ఆంగ్ల భాష మా అధ్యాపకులు మేము కూడా ఆ బాధ్యత తీసుకుంటాం. ఈ సందర్భంగా మాతృభాష గొప్పతనం తెలియజేయడం కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. ఒరిస్సాకు చెందిన ఒక కవి తన యొక్క సాహిత్యాన్ని ఒక పుస్తకం రూపంలో రాసి దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్కి పంపించి దానికి తొలి పలుకులు రాయమని చెప్పి కోరడం జరుగుతుంది. కానీ ఆ కవి హిందీలో రాసి పంపిస్తాడు రవీంద్రనాథ్ ఠాగూర్కి. వెంటనే రవీంద్రనాథ్ ఠాగూర్ అడుగుతాడు, నువ్వు ఒరియాలో రాయకుండా హిందీలో రాసేవేమిటి? దానికి ఆ కవి చెప్తాడు, ఒరియా చదివేవాళ్ళు, ఒరియా మాట్లాడేవాళ్ళు తక్కువ, అదే హిందీ అయితే దేశంలో అత్యధిక జనాభా మాట్లాడతారు కాబట్టి హిందీలో రాశాను అంటాడు. వెంటనే రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు, మరి నోబెల్ బహుమతి సాధించిన నా గీతాంజలి నేను బెంగాలీలోనే రాశానే అంటాడు. దానికి కాస్త నిరుత్సాహం చెంది రవీంద్రనాథ్ ఠాగూర్తో అంటాడు, మీలాంటి వారు ఏ భాషలో రాసినా చదువుతారు, మాలాంటి వాళ్ళకి ఆ అవకాశం లేదు కదా అని. దానికి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు, ఒకవేళ నీ కావ్యానికి కూడా అవార్డు వచ్చిందనుకో, అప్పుడు ఒరిస్సా ప్రజలు ఎవరు కూడా నేను గుర్తించరు, ఎందుకంటే వాడు హిందీలో రాశాడు కాబట్టి హిందీ వాడే చూసుకుంటారని. కొన్ని అలాగని హిందీ వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారంటే వీళ్ళు పట్టించుకోరు, ఎందుకంటే వాడు మనవాడు కాదు, ఒరియా వాడు వాళ్ళే చూసుకుంటారని. ఉభయభ్రష్టం అవుతుంది అని చెప్పి. కాబట్టి జీవిత పాఠాలు నేర్చుకోవాలి అంటే మాతృభాషలో నేర్చుకోవాలి. బ్రతకడం కోసం పాఠశాలలో ఆంగ్లం నేర్చుకోండి, జీవించడం కోసం ఇంటి దగ్గర తెలుగు నేర్చుకోండి. ఈ వీడియో ముగించే ముందు తెలుగు భాష కోసం విశేష కృషి చేసిన మహానుభావుడు గిడిగి వెంకటరామూర్తి గారి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన ఆశించిన రీతిలో మన తెలుగు భాష దినదినాభివృద్ధి చెందుతూ మన చిన్నారులు, మన భవిత కూడా బ్రతుకు కావాల్సిన ఆంగ్లంతో పాటు జీవించడానికి కావాల్సిన తెలుగును కూడా పరిరక్షించాలని కోరుకుంటూ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో సెలవు.